హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, నేను డెలివరీ అయిన హాస్పిటల్ ఇదే అనమాట, అమరా హాస్పిటల్. ఇది కరకంబాడిలో ఉంది, తిరుపతి కరకంబాడి దగ్గర. ఇంకా నా రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నేను స్టార్టింగ్ నుండి ఇక్కడే చెకప్స్ కూడా వచ్చేదాన్ని అనమాట. ఫస్ట్ డెలివరీ ఇక్కడే అయింది, సెకండ్ కూడా ఇక్కడే చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ సేమ్ గైనిక్ డాక్టర్ దగ్గరే నేను కన్సల్ట్ అయ్యాను అనమాట. సో ఇంకా ఇవాళ అయితే నా డెలివరీ డే రోజు క్యాప్చర్ చేశాను ఇదంతా కూడా, నా డెలివరీ రోజుది. ఇంకా ఫైనల్లీ హాస్పిటల్ అయితే రీచ్ అయిపోయాము. ఈ వీడియోలో ఏంటి అంటే హాస్పిటల్ రూమ్ టూర్ అనమాట. నన్ను ఇన్స్టాలో పర్సనల్గా డిఎం అయితే చేశారు, మీకు నార్మల్ డెలివరీ కదా, ఎంత ఛార్జ్ చేశారు, రూమ్ డీటెయిల్స్ కూడా చెప్తారా అని. సో అందుకని వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో రూమ్ ఎంట్రన్స్ అయితే ఇది. రూమ్ ఎంట్రన్స్లోనే మనకి మన పేషెంట్ నేమ్, మన కన్సల్టెంట్ డాక్టర్ గురించి వాళ్ళ డీటెయిల్స్ అయితే రాసేస్తారనమాట. నన్ను చూసేది, చెక్ చేసేది డాక్టర్ బేబీ శాలిని అనమాట. ఫస్ట్ డెలివరీ కూడా నాకు తనే చేశారు, నాకు మంచిగా అనిపించి మళ్ళీ నేను సెకండ్ టైం కూడా అక్కడే ప్రిఫర్ చేశాను అనమాట. సో మోస్ట్లీ నార్మలే చేస్తారనమాట, అసలు సి సెక్షన్ చెయ్యరు. ఇంకా కుదరని కేసెస్లో చేస్తారనమాట. ఇన్ కేస్ నేను సెకండ్ డెలివరీ అప్పుడు అడుక్కున్నాను అనమాట, నాకు వద్దు, నాకు సిజరీన్ చేయండి అంటే అస్సలు ఒప్పుకోలేదు. ఫస్ట్ టైం నార్మల్ అయింది, సెకండ్ టైం ఏంటి ఇది అని అసలు ఒప్పుకోలేదన్నమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ తను నార్మలే చేస్తారు, కుదరని టైమ్స్లోనే వాళ్ళు సి సెక్షన్ని ప్రిఫర్ చేస్తారనమాట. సో ఎవరైనా కన్సీవ్ అయ్యున్న అదే ప్రెగ్నెన్సీ బేబీ క్యారీ చేస్తున్న వాళ్ళకైతే నేను ప్రిఫర్ చేసేది అమరా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి డాక్టర్ బేబీ శాలినినే నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. చాలా మంచిగా ఓపిక్గా చూస్తారు. ఇంకా రూమ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇంకా చూసారు కదా వాష్రూమ్ అంతా, వాష్రూమ్ ఏరియా అనమాట. అది మనకి డేకి 3 times వచ్చి క్లీన్ చేస్తారు. ఇంకా ఇది ఒక చిన్న వార్డ్రోబ్ అయితే ఇచ్చారు మన థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఈ కటన్ తర్వాత ఏరియా అంతా కూడా మన ఉండే రూమ్ అనమాట. సో విజిటర్స్, పేషెంట్స్ ఉండే రూము. సో ఇది మేము తీసుకున్నది డీలక్స్ రూమ్ అనమాట. ఇక్కడ 3 వేరియేషన్స్లో రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. డీలక్స్, సింగిల్ రూమ్ అండ్ 2 షేరింగ్ రూమ్స్ అనమాట. మేము తీసుకున్నది డీలక్స్. మోస్ట్లీ మేము హోమా కోసమే తీసుకున్నాం అనమాట ఇది. సో పాపకు కూడా కొంచెం ఫ్రీగా ఉండాలి, ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అంతా కాకుండా మంచిగా తను కూడా ఎంజాయ్ చేస్తూ నా దగ్గరే ఉండాలి అని చెప్పి ఇలా తీసుకున్నాము. సో ఈ రూమ్ అంతా ఓవర్వ్యూ చూస్తున్నారు కదా, ఇది 7th floorలో ఉందన్నమాట. గైనిక్కి ఎవరు అడ్మిట్ అయినా కూడా 7th floorలోనే. ఇంకా మేము తీసుకున్న ఈ రూమ్కి పర్ డేకి 5,000 అయితే ఛార్జ్ చేశారు, రోజుకి 5,000 పే చేసామన్నమాట. ఓన్లీ డీలక్స్ రూమ్సే ఇలా ఉంటాయని కాదు, 2 షేరింగ్ కానివ్వండి, సింగిల్ రూమ్ కూడా ఇలానే ఉంటుంది. కానీ కొంచెం స్పేషియస్ అనేది తగ్గుతూ వస్తుంది, కొన్ని అమ్యూనిటీస్ అనేవి తగ్గుతూ ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు డీలక్స్ రూమ్ కాబట్టి మనకి ఎక్స్ట్రాగా ఏమి ఇస్తారంటే కేటేలు, రిఫ్రిజిరేటర్, ఓవెన్ ఇలాంటివి ఇస్తారంతే. మనకి అదే సింగిల్ రూమ్లో అయితే ఇవి తగ్గుతాయన్నమాట, రిఫ్రిజిరేటర్, ఓవెన్, కేటేలు. ఇంకా 2 షేరింగ్లో అయితే టీవీ ఉండదు. సో అంతే డిఫరెన్స్ అనమాట. అన్నీ మనకి మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. డేకి 3 times వాష్రూమ్స్ కానివ్వండి, రూమ్ కానివ్వండి క్లీన్ చేస్తూ మాప్ వేస్తూనే ఉంటారనమాట. ఇంకా నాకు నార్మల్ డెలివరీకి నేను ఒక రోజు అయితే స్టే చేశాను హాస్పిటల్లో. టోటల్ నాకు 79,000 అయితే ఛార్జ్ చేశారనమాట. 79,000 ఓన్లీ నాకే కాదు, హాస్పిటల్ ఎంటైర్ ఛార్జెస్ అనమాట. లైక్ నా డెలివరీ ఛార్జెస్, నా రూమ్ పే చేసింది, బేబీ ఛార్జెస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా 79,000 అయింది. బేబీకి ఆల్మోస్ట్ 9,000 చేంజ్ అలా అయిందనమాట. బేబీకి ఫస్ట్ వ్యాక్సిన్ కానివ్వండి, బేబీకి వాళ్ళు ఫీడ్ చేయడం కానివ్వండి, బేబీని చూసుకోవడానికి ఎవ్రీథింగ్ అన్నీ కూడా 79 అయింది. డబ్బు కొంచెం ఎక్కువ అయినా పర్లేదు, చాలా మంచిగా అక్కడ స్టాఫ్ అంతా మంచిగా రెస్పాండ్ అవుతారు, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో కొంచెం మనకి ఛార్జెస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అందరూ కూడా. సో అందుకని నేను సెకండ్ టైం కూడా మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. సో గైస్ ఇదండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, నేను షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదనమాట నా హాస్పిటల్ రూమ్ టూర్ అంతా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజిత భూపాల్.